ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో స్తోత్ర గ్రంథాల విశేషాలను గమనిస్తున్నాం. సాధారణంగా ప్రకృతి పురుషుల జంటకు ప్రతినిధులుగా ఉమామహేశ్వరులను, లక్ష్మీనారాయణులను పేర్కొంటాం. ఆ ఆది దంపతులు ఒకరిని విడిచి మరొకరు ఉండరు. వారికి గల అవినాభావ సంబంధాన్ని తెలియజేసేవే యుగళ దేవతా స్తోత్రాలు. ఇవిగాక శివకేశవులకు భేదం లేదు అని తెలిపే హరిహర స్తోత్రం మొదలైనవి కూడా జంట దేవతలకు సంబంధించినవి కనుక ఈ విభాగంలోనే చేర్చుకుంటున్నాం. ఇటువంటి స్తోత్రాలు ఒక 6 కనిపిస్తున్నాయి. అర్ధనారీశ్వర స్తోత్రం, ఉమామహేశ్వర స్తోత్రం, లక్ష్మీ నృసింహ పంచరత్నం, సంకటనాశన లక్ష్మీ నృసింహ స్తోత్రం, హర గౌరి అష్టకం, హరిహర స్తోత్రం. ఇలాగా ప్రకృతి పురుషుల జంట పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు అన్నట్లుగా దానికి ఆదర్శంగా నిలిచేటువంటి దంపతులు ఉమామహేశ్వరులు. వారిని గురించి శంకరులు రచించిన స్తోత్రం ఒక అద్భుత శిల్పం. నమో నమ శంకర పార్వతీభ్యాం అనే మకుటంతో 12 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. 13వది ఫలశ్రుతి. ఈ స్తోత్రం ప్రారంభం ఎత్తుగడ. ఆ ఎత్తుగడలోనే ఒక అపూర్వ సౌందర్యం కనిపిస్తుంది. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి, శివాభ్యాం అంటే ఈ ఇద్దరికీ నమః నమస్కారము అన్నమాట. ఇలా ఒక్కొక్క విశేషణం కూడా ఇద్దరికీ అన్వయిస్తూ ఉంటుంది. శివాభ్యాం అనే విశేషణంలోని అంత్యాక్షరం భ్యాం ఈ చివరి విశేషణం దాకా యౌవనాభ్యాం, ధరాభ్యాం, కేతనాభ్యాం, పార్వతీభ్యాం, పాలకాభ్యాం, బద్ధహృద్భ్యాం, పూజితాభ్యాం అని ఒక వరుస పాటించటం వల్ల మనోహరమైన అంత్యానుప్రాసం ఏర్పడింది. ఇక దీనికి తోడు ఇందులో ఈ ఛందస్సు పేరు ఇంద్రవజ్ర అంటారు. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రల సమ్మిశ్ర ఛందస్సు ఇది. దాన్ని ఉపజాతి అంటారు. అది ఆ ఛందస్సులో కూర్చటం వల్ల ఒక చక్కని ప్రత్యేకమైన సొగసు వచ్చింది. బంగారానికి తావి అబ్బినట్లు అంటారు. ఇదంతా రచనా సౌందర్యం. ఇక భావ సౌందర్యం దగ్గరికి వస్తే అది నవనవోన్మేషంగా ఉంటుంది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులు శాశ్వతమైన వారు కనుక వాళ్ళు నిత్య యవ్వనులు, ఎప్పుడూ యవ్వనంతోనే ఉండేవాళ్ళు. ఎప్పుడూ యవ్వనంతో ఉండేవాళ్ళు అంటే నవయవ్వనులు. అందుకని వారిని నవయౌవనాభ్యాం అని అన్నారు. అలాగే వారు నిరంతరం కలిసిన శరీరాలు గలవారు. ఆమె నగరాజైన హిమవంతుని కూతురు, స్వచ్ఛమైన ప్రకృతి. ఆయన వృషభ కేతనుడు, నందీశ్వరుణ్ణే తన రథానికి టెక్కెంగా పెట్టుకున్నవాడు. అంటే నందీశ్వరుడు భక్తికి ప్రతినిధి. ఆ నందీశ్వరుణ్ణి వాహనంగా అంటే భక్తిని వాహనంగా కలిగినటువంటి జ్ఞానమూర్తి, అంటే భక్తితో కూడినటువంటి జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. అటువంటి జ్ఞానమూర్తి శివుడు. ఇలాగ ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన భావ సౌందర్యాన్ని విడిచారు శంకరులు. ఇక 12వ శ్లోకం దగ్గరికి వెళ్తే ఆ ఉమామహేశ్వరులు జగత్తును ఎలా రక్షిస్తున్నారు, వారి జగదధీశ్వరత్వం,
వర్ణింపబడిన తీరు చాలా మనోహరంగా ఉంది. నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యాం సమస్త దేవాసుర పూజితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివుడు పశుపతి. ఇక్కడ పశు శబ్దం సమస్త జీవకోటికి సంకేతం. స్వర్గ మర్త్య పాతాళాత్మకంగా ఉన్న ఈ జగత్తు జగత్రయి అంటే 3 లోకాలు. దేవ రాక్షసాత్మకమైనది ఈ సృష్టి. అంటే ఈ ప్రపంచం నిరంతరం దేవతలతోనూ రాక్షసులతోనూ కూడి ఉంటుంది. ఉమామహేశ్వరులు అటు జీవకోటిని, జీవరూపమైనటువంటి సమస్త ప్రాణికోటిని, ఇటు జగత్తును, అచేతనమైన జగత్తును రక్షిస్తూ దేవ రాక్షసాత్మకమైన ఈ ప్రపంచం చేత పూజలందుకుంటూ ఉంటారు. ఇది నిత్య సత్యం అని ప్రతిపాదించారు. అయితే భగవంతుణ్ణి దేవతలు పూజించటం, ఆయన వారికి వరాలు ఇవ్వడం సమంజసమే. దేవతలు పూజిస్తే బాగానే ఉంది. కానీ రాక్షసులు పూజించటం ఎలా? ఒకవేళ పూజించినా వాళ్లకు వరాలు ఇవ్వడం సమంజసమా అనే ప్రశ్న వస్తుంది. ఇది చాలా గట్టి ప్రశ్న. దీనికి సమాధానం సృష్టి ప్రారంభానికి వెళ్తేనే లభిస్తుంది. సృష్టి మొదలైంది అంటేనే త్రిగుణాలు వచ్చేసాయి అని అర్థం. సత్వగుణ ప్రధానులు దేవతలు, రజస్తమోగుణ ప్రధానులు రాక్షసులు. సత్వగుణులకు మాత్రమే వరాలిస్తే ఇక రజస్తమో గుణాలు ఉండనే ఉండవు కదా. వాళ్ళు ఉండాలి అంటే వాళ్లకు కూడా వరాలు ఇవ్వవలసిందే. అందుకే హరిహరులు, విష్ణువు, శివుడు అందరూ కూడా, వీళ్ళు దేవతలందరూ, ఉమామహేశ్వరులు కానీ వీళ్ళందరూ కూడా వరాలను ఇరుపక్షాల వారికి సమానంగానే ఇస్తారు. వాటిని దుర్వినియోగం చేసే రాక్షసులను సంహరిస్తారు, సద్వినియోగం చేసుకునే దేవతలను రక్షిస్తారు. యదా యదా హి ధర్మస్య అన్నట్టు. ఇది అనుస్యూతంగా నిరంతరాయంగా సాగే సృష్టి లీల అని శంకరులు ఈ దేవాసుర పూజితాభ్యాం అనే మాటల ద్వారా సూచిస్తున్నారు. ఈ విధంగా యుగళ దేవతా స్తోత్రాలన్నీ కూడా ఆయా మూర్తుల తత్వాన్ని వెల్లడించడమే కాకుండా మనకు పారమార్థికమైన ఆత్యంతిక సత్యాన్ని కూడా ప్రబోధిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ.